Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic limits and derivatives లో 12 exercise 12C లోని రోమన్ నెంబర్ 2లో సెకండ్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేద్దాం. ఫైండ్ ద డెరివేటివ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్. సో మనం ఇప్పుడు డెరివేటివ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ABCR PQR ఆర్ ఫిక్స్డ్ కాన్స్టెంట్స్ అండ్ MN ఆర్ ఇంటీజర్స్. సో మనం ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం నుంచి డెరివేటివ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ d/dx ఆఫ్ cosec x cot x. సో ఇప్పుడు u ఇంటూ v ఫామ్లో ఉంది. సో కాబట్టి v ఇంటూ cot x d/dx ఆఫ్ cosec x ప్లస్ సో u ఇంటూ u అంటే cosec x d/dx ఆఫ్ cot x. సో మనం ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి u ఇంటూ v ప్రోడక్ట్ చేసేటప్పుడు సో మనం ఈ ఎటు సైడ్ రాసుకున్నా మనకి ఆన్సర్ వస్తుంది అన్నమాట. సో కాట్ అంటే యు ఇది v ఇంటూ d/dx ఆఫ్ u అంటున్నాం కదా, ప్లస్ u ఇంటూ d/dx ఆఫ్ v అంటే ఈ టర్మ్ ఫస్ట్లో అయినా రాసుకోవచ్చు, ఈ టర్మ్ని సెకండ్లో అయినా రాసుకోవచ్చు. ఎలా రాసుకున్నా ప్లస్ ఉంది కాబట్టి మనకి ఒకే ఆన్సర్ వస్తుంది. సో cot x cosec x ఫార్ములా ఏంటి మనకి d/dx ఆఫ్ we know that cosec x equals to minus cosec x cot x. సో మళ్ళీ ఇక్కడ d/dx ఆఫ్ cot x ఉంది కదా, సో d/dx ఆఫ్ cot x ఈక్వల్స్ టు మైనస్ cot అంటే cosec కదా, cosec స్క్వేర్ ఎక్స్. సో ఇది ఫార్ములాస్. సో ఈ టూ ఫార్ములాస్ని యూజ్ చేసుకుందాం. సో d/dx ఆఫ్ cosec x మైనస్ cosec x cot x ప్లస్ cosec x సో మైనస్ cosec స్క్వేర్ ఎక్స్. సో ఇప్పుడు మైనస్ సో cosec x ఉంది, సో cosec x సో ఈ cot x మల్టిప్లై చేస్తే బేసెస్ ఈక్వల్ పవర్ యాడ్ అవుతుంది. సో పవర్ 1 + 1 2 cot స్క్వేర్ ఎక్స్ ప్లస్ సో మైనస్ ఉంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ cosec స్క్వేర్ సో బేసెస్ ఈక్వల్ పవర్స్ యాడ్. సో 2 + 1 3 సో cosec క్యూబ్ ఎక్స్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం d/dx ఆఫ్ cos x బై 1 + sin x. సో డెరివేటివ్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో d/dx ఆఫ్ cos x ప్లస్ 1 + sin x. సో ఇది u/v ఫామ్లో ఉంది. సో u/v ఫామ్లో v ఇంటూ d/dx ఆఫ్ u. సో u ప్లేస్లో ఏముంది మనకి ఇక్కడ cos x. సో మైనస్ సో ఇది మైనస్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇలానే రాయాలి. d/dx ఆఫ్ v 1 + sin x బై 1 + sin x హోల్ స్క్వేర్ v స్క్వేర్ కదా. సో 1 + sin x ఇంటూ cos x ఫార్ములా ఏంటి మైనస్ sin x d/dx ఆఫ్ cos x మైనస్ sin x. సో d/dx ఆఫ్ cos x ఈక్వల్స్ టు మైనస్ sin x. సో మళ్ళీ d/dx ఆఫ్ sin x ఈక్వల్స్ టు cos x. సో ఈ ఫార్ములాస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి రాద్దాం. సో d/dx ఆఫ్ 1 కాన్స్టెంట్ వాల్యూ 0. సో మళ్ళీ d/dx ఆఫ్ 1 0 అయిపోతుంది. సో d/dx ఆఫ్ sin x ఎంత cos x. సో cos x d/dx ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0
సో ఇది కాస్ ఎక్స్, కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ బై వి స్క్వేర్ 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం సైన్ ఎక్స్, ఈ సైన్ ఎక్స్తో ఈ టూ టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. సో 1 ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ సైన్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్, సో కాస్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో మనం ఇక్కడ ఈ టూ టర్మ్స్లో నుంచి మైనస్ని కామన్ తీస్తే మైనస్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్, సో ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో ఎందుకంటే మైనస్ని కామన్ తీసాం, సో ఇక్కడ ప్లస్ 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ఐడియా ఉన్నాయి. సో సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు వాల్యూ ఆల్వేస్ 1. సో ఇప్పుడు ఈ వాల్యూ 1 అవుతుంది. సో మైనస్ని కామన్ తీసి రాద్దాం. సో మైనస్ని కామన్ తీసామంటే సైన్ ఎక్స్ ప్లస్ 1, సో బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ టర్మ్ సేమ్. సో న్యూమరేటర్లో ఉండే వాల్యూ డినామినేటర్లో ఉండే వాల్యూ సేమ్. సో ఇక్కడ 2 ఉన్నాయి, సో ఇక్కడ 1 ఉంది. సో ఈ 1 ఈ పవర్లో 1 గెట్ క్యాన్సల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలిన ఆన్సర్ -1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ d by dx ఆఫ్ cos x బై 1 ప్లస్ సైన్ ఎక్స్. సో అర్థమైంది కదా. సో ఫార్ములాస్ ఐడియాస్ ఉంటే మనం ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. సో ఫోర్త్ ప్రాబ్లం, d by dx ఆఫ్ sin x ప్లస్ cos x బై sin x మైనస్ cos x. సో సేమ్ ఇది మళ్ళీ మనకి ఏ ఫామ్లో ఉంది, u బై v, d by dx ఆఫ్ u బై v ఫామ్లో ఉంది. సో మనం దీన్ని u బై v ఫామ్లోకి ఎక్స్పాండ్ చేసుకుందాం. సో d by dx ఆఫ్ v అంటే sin x మైనస్ cos x, d by dx ఆఫ్ u, సో u sin x ప్లస్ cos x మైనస్ u sin x plus cos x d by dx of v sin x minus cos x. సో మొత్తానికి డినామినేటర్లో sin x మైనస్ cos x హోల్ స్క్వేర్. సో మనకి ఫార్ములాస్ ఐడియా ఉంది కదా. సో ఈక్వల్స్ టు sin x minus cos x. So d by dx of sin x, d by dx of sin x cos x. So d by dx of cos x minus sin x minus of sin x plus cos x. So మళ్ళీ d by dx of sin x cos x మైనస్ cos x అంటే మైనస్ sin x కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin x. సో మళ్ళీ మొత్తానికి డినామినేటర్లో sin x మైనస్ cos x హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ టూ టర్మ్స్తో ఈ టూ టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం, ఈ టూ టర్మ్స్తో ఈ టూ టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. సో సైన్ ఇంటూ కాస్ ఎక్స్ sin x
cos x minus, so plus into minus minus sin into sin square x. సో మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో కాస్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. సో మైనస్ ఆఫ్, సో మైనస్ ఇంటూ మైనస్, సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin x cos x. సో ఇక్కడ మైనస్ ఉంది, సో మైనస్తో డైరెక్ట్గా మల్టిప్లై చేసి రాసేద్దాం. సో సైన్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ ఆఫ్ sin x cos x. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సైన్ ఇంటూ sin స్క్వేర్ ఎక్స్. సో మళ్ళీ మనకి ఇక్కడ కాస్ ఉంది, సో కాస్ ఇంటూ కాస్ మైనస్ ఉంది కదా, సో మైనస్తో పాటు మైనస్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. సో మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాస్ ఇంటూ sin x cos x sin x by sin x plus sin x minus cos x whole square. సో ఇక్కడ ఏమైనా టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయా? సో ఇది ప్లస్, ఇది మైనస్, సో ఈ ప్లస్ sin x cos x, సో ఇది మైనస్ sin x, సో మొత్తం క్యాన్సిల్ అయిపోయాయి. మనకి ఇక్కడ ఓన్లీ మిగిలింది మైనస్ sin స్క్వేర్, ఈ టర్మ్ sin స్క్వేర్, ఈ టర్మ్. సో మైనస్ sin స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ మైనస్ 2 sin స్క్వేర్. సో మళ్ళీ ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్, ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్, సో మైనస్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై డినామినేటర్లో sin x మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు సో మైనస్ 2ని కామన్ తీద్దాం న్యూమరేటర్లో, సో sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో ఇంతకుముందు ప్రాబ్లంలోనే మనం అనుకున్నాం sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఎంత? 1. సో మనం ఇప్పుడు మైనస్ 2, సో ఈ వాల్యూ 1 అయిపోతే మైనస్ 2 బై sin x మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద వాల్యూ. సో నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. So fifth problem, d by dx of solution sec x minus 1 sec x plus 1. సో మళ్ళీ ఇది u ఇంటూ ఫార్మ్ u బై v ఫామ్లో ఉంది. సో u బై v ఫామ్లో ఉంది కాబట్టి sec x v ఇంటూ d by dx ఆఫ్ u మైనస్ 1. సో మైనస్ ఆఫ్ u వాల్యూ ఎంత? sec x మైనస్ 1 d by dx ఆఫ్ v. సో మొత్తానికి కలిపి v స్క్వేర్, సో v ప్లస్లో sec x ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సో sec x ప్లస్ 1, సో d by dx ఆఫ్ sec x ఫార్ములా ఏంటి మనకి? సో సిన్స్ we know that d by dx ఆఫ్ sec x ఈక్వల్స్ టు sec x tan x. సో ఇప్పుడు మనం d by dx ఆఫ్ ఫార్ములాని రాసుకున్నాం. సో మైనస్ ఇది 0 అయిపోతుంది, ఎందుకంటే ఇది కాన్స్టెంట్ వాల్యూ, సో కాన్స్టెంట్ కాబట్టి 0 మైనస్ sec x minus 1 d by dx of sec x tan x. సో మళ్ళీ కాన్స్టెంట్ వాల్యూ, ఇది కాన్స్టెంట్, d by dx of కాన్స్టెంట్ 0 అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ టర్మ్స్ అన్నిటిని మల్టిప్లై చేసి రాద్దాం. సో డినామినేటర్లో sec x ప్లస్ 1 హోల్ స్క్వేర్
సో ఇది ఈ టర్మ్ మల్టిప్లై చేద్దాం. సో సెక్ ఇంటూ సెక్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ tan x ఉంది ఆల్రెడీ. సో ప్లస్ 1 ఇంటూ sec x tan x మైనస్ హాఫ్. సో మైనస్తో డైరెక్ట్గా మల్టిప్లై చేద్దాం. సో sec x ఇంటూ sec x tan x sec x స్క్వేర్ x tan x. సో ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ 1 ఇంటూ sec x tan x బై డినామినేటర్లో sec x ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏమైనా టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయా? సో క్యాన్సిల్ అవుతాయి. ఈ టర్మ్ ప్లస్ ఉంది, ఈ టర్మ్ మైనస్ ఉంది. సో గెట్ క్యాన్సిల్. సో ఇప్పుడు ఇది ఏ టర్మ్ ఎన్ని ఉన్నాయి? sec x tan x 2 ఉన్నాయి. సో 2 ఇంటూ sec x tan x బై sec x ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద వాల్యూ. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం. సో ఇది ఎలా ఉంది మనకి? d by dx of f of x whole to the power of n ఉన్నట్టుంది కదా. సో ఇలా ఏంటి ఫార్ములా మనకి? d by dx of f of x whole power n equals to n into f of x whole n minus 1 d by dx of f of x. సో సేమ్ ఇక్కడ f of x ప్లేస్లో ఏముంది? సైన్ ఉంది. సో పవర్ ప్లేస్లో n ఉంది. సో మనం ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసుకుందాం. n ఇంటూ f of x sin n మైనస్ 1x. సో పవర్ n మైనస్ 1x. సో మళ్ళీ d by dx of sin x. సో d by dx of sin x వాల్యూ ఎంత? cos x. So since we know that d by dx of cos x sin x equals to cos x. So n into sin n minus 1 x d by dx of sin x cos x. So this is the value. So next 7th problem. So d by dx of, సో ఇది మళ్ళీ సేమ్ u ఇంటూ v ఫామ్లో, u బై b ఫామ్లో ఉంది. సో మళ్ళీ సేమ్ డెరివేటివ్స్ని అప్లై చేద్దాం. cos x v ప్లస్ v ఇంటూ d by dx ఆఫ్ u a ప్లస్ b sin x మైనస్ ఆఫ్, సో మైనస్ ఆఫ్ u a plus b sin x d by dx of v. So c plus d cos x. సో మొత్తానికి డినామినేటర్లో v స్క్వేర్. సో c plus d cos x హోల్ స్క్వేర్. సో ఇప్పుడు డిఫరెన్షియేట్ చేద్దాం. సో డిఫరెన్షియేట్ చేస్తే c plus d cos x. సో ఏ వాల్యూ కాన్స్టెంట్ కదా, 0 అయిపోతుంది. b sin x వాల్యూ d by dx of sin x cos x మైనస్ a plus b sin x. సో d by dx of c కాన్స్టెంట్ 0 అయిపోతుంది. సో d కాన్స్టెంట్ కామన్ తీసాం. d by dx of cos x మైనస్ sin x బై c plus d cos x హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ టూ టర్మ్స్ని ఈ టర్మ్స్తో, ఈ టూ టర్మ్స్ని ఈ టర్మ్తో మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లై చేస్తే c ఇంటూ b cos x bc cos x ప్లస్ bd. సో ఇది d, సో b. సో bd cos ఇంటూ cos స్క్వేర్ x మైనస్ ఆఫ్. సో మైనస్తో మల్టిప్లై చేస్తూ రాద్దాం. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఏబి ఏడి సైన్ ఎక్స్. సో మళ్ళీ ఇది ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్
ప్లస్ అయిపోతుంది ప్లస్ బీడీ సైన్ ఎక్స్, సైన్ ఇంటూ సైన్, సైన్ స్క్వేర్ ఎక్స్. సో దిస్ ఈస్ ద వాల్యూ సి ప్లస్ డి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏమైనా కామన్ తీయచ్చా? సో కామన్ తీయచ్చు, ఏట క్యాన్సల్ పోదు, అయితే కామన్ తీయచ్చు. సో ఈ టర్మ్లో బీడీని, ఈ టర్మ్లో బీడీని కామన్ తీద్దాం. సో ఇప్పుడు ఇక్కడ కామన్ తీస్తే సో ఈ టర్మ్స్ అన్నిటినీ రాసుకుందాం. బీసీ కాస్ ఎక్స్, ఏడి సైన్ ఎక్స్. సో ఈ టూ టర్మ్స్లో నుంచి బీడీని కామన్ తీస్తున్నాం. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై సి ప్లస్ డి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇంతకుముందే మనం సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ వాల్యూ ఏంటి? 1. సో బీసీ కాస్ ఎక్స్ ఏడి సైన్ ఎక్స్ ప్లస్ బీడీ బై సి ప్లస్ డి cos x whole square. So this is the value of d by dx of a plus b into. So 8th problem ki answer, 7th problem ki answer anamata. So next 8th problem, d by dx of sin x plus a by cos x. సో ఇప్పుడు మనం దీన్ని డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేద్దాం 8th ప్రాబ్లం యొక్క. సో డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ ఏ బై కాస్ ఎక్స్. సో మళ్ళీ ఇదే ఫామ్లో ఉంది, యూ బై వి ఫామ్లో ఉంది. సో మళ్ళీ మనం దీన్ని వి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ సైన్ ఎక్స్ ప్లస్ ఏ, సో మైనస్ ఆఫ్ u into x plus a d by dx of cos x. సో మొత్తానికి డినామినేటర్లో కాస్ స్క్వేర్ ఎక్స్, ఈ స్క్వేర్ కదా, కాస్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్. సో మళ్ళీ మనకి నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది, ఎఫ్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ ఫామ్లో ఉంది కదా. సో కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ ఏం చేద్దాం? సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ ప్లస్ ఏ. సో మళ్ళీ మనం ఎక్స్ ప్లస్ ఏని డి బై డి ఫైండ్ అవుట్ చేయాలి. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ మైనస్, సో ఈ ఫార్ములా తెలుసు కదా. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు ఎఫ్లో ఇంకో ఫంక్షన్ ఉంది జీ ఆఫ్ ఎక్స్ అనేది. సో కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేస్తూ మళ్ళీ డి బై డిఎక్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో అదే అనమాట ఇక్కడ రాసుకున్నాం. సో డి బై డిఎక్స్ ఆఫ్ f dash of g of x. సో ఇది సేమ్. సో మళ్ళీ సైన్ ఎక్స్ ప్లస్ ఏ కాస్ ఎక్స్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్. సో మళ్ళీ ఇక్కడ సో ఇది డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1, ఇది 0 అయిపోతుంది. సో 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ ఈ వాల్యూవే వస్తుంది. సో కాస్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ ఏ సైన్ ఎక్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మరొక ఫార్ములా రూపంలో ఉంది. ఏ ఫార్ములాలో ఉంది ఇది ఇప్పుడు? సో వీ నో దట్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ తెలుసు, ఐడియా ఉన్నాయి కదా. కాస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు, సో కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్, సో ప్లస్
సో ప్లస్ కాదు, cos x minus y. Cos x minus y. So cos x cos y minus plus sin x sin y. Sin y. సో ఇప్పుడు సేమ్ ఇలానే ఉంది కదా, cos x cos y. సో sin x sin y. సో ఇక్కడ మైనస్ x మైనస్ y. సో ఇప్పుడు ఇది ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్స్ టు ఎంత, cos x ప్లస్ ఏ మైనస్ ఆఫ్ y వాల్యూ ఎంత, x. అంతేనా, సేమ్. సో బై cos స్క్వేర్ x. సో ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ గెట్ క్యాన్సిల్. సో ఇప్పుడు ఇక్కడ మనకి మిగిలిన టర్మ్ cos a బై cos స్క్వేర్ ఎక్స్. సో దిస్ ఈస్ ద వాల్యూ. అర్థమైంది కదా. సో నెక్స్ట్ 9th ప్రాబ్లం. సో d బై dx ఆఫ్ x to the power of 4 5 x to the power of 4 5 sin x minus 3 cos x. సో ఇప్పుడు ఇది u ఇంటూ v ఫామ్లో ఉంది. సో మనం దీన్ని ఎలా రాసుకుందాం, v ఇంటూ sin x minus 3 cos x ఇంటూ d by dx of x to the power of 4 d by dx of 5 into sin x minus 3 cos x. So 5 into sin x minus 3 cos x. So d by dx of x to the power of 4 4x cube kada formula. d by dx of x to the power of n equals to n into x to the power of n minus 1. So n value 4, n minus 1 ante 4 minus 1 3. So plus x to the power of 4. So 5 sin x d by dx of sin x cos x. So minus 3 constant 3 d by dx of cos x minus sin x. సో ఇప్పటికే మనకి చాలా ప్రాబ్లమ్స్ చేసాం, ఫార్ములాస్ అన్నీ ఐడియా ఉన్నాయి. సో 4x క్యూబ్ 4x క్యూబ్. సో మనం ఇప్పుడు 5 sin x minus 3 cos x plus x to the power of 4 5 cos x minus into minus plus 3 sin x 3 sin x. సో ఇక్కడ మనం గమనించామంటే ఈ టర్మ్స్లో అన్నిట్లో ఎక్స్ క్యూబ్ కామన్ ఉంది. సో ఇక్కడ కూడా ఎక్స్ పవర్ 4 కామన్ ఉంది. సో మనం ఇక్కడ సైన్ ఈ 4తో ఈ టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. ఇక్కడ ఎక్స్ క్యూబ్ రావాలి కదా, సో ఎక్స్ క్యూబ్ కోసం ఎక్స్తో మల్టిప్లై చేద్దాం. సో ఇప్పుడు ఎక్స్ క్యూబ్ని కామన్ తీయచ్చు లాస్ట్లో. సో 4 5s are 10, 4 5s are 20 sin x minus 4 3s 12 cos x ప్లస్ ఎక్స్ క్యూబ్ని కామన్ తీయడం కోసం ఎక్స్ని మల్టిప్లై చేస్తూ ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నా. 5 into 5x cos x ప్లస్ 3x sin x. సో ఇక్కడ నేను ఏం చేంజ్ చేయాల, ఇక్కడ ఎక్స్ క్యూబ్ని కామన్ తీయడం కోసం ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4లో ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్లా రాసుకోవచ్చు కదా. సో ఎక్స్ క్యూబ్ బేసెస్ ఈక్వల్, పవర్ యాడ్ చేస్తే 3 + 1 4, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మన వాల్యూ వచ్చేస్తుంది. సో నేను ఈ ఎక్స్తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేశా, ఇక్కడ ఈ 4తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేశా.
సో నెక్స్ట్ ఇప్పుడు మొత్తం టోటల్లో ఎక్స్ క్యూబ్ని కామన్ తీయచ్చు. సో ఎక్స్ క్యూబ్ ఆఫ్ 20 sin x minus 12 cos x plus x 5x cos x plus 3x sin x. So this is the value. సో ఓన్లీ ఎక్స్ క్యూబ్ని కామన్ తీయటం కోసం నేను ఇలా చేశాను అనమాట. సో అర్థమైంది కదా, 9th ప్రాబ్లం కూడా కంప్లీట్ అయింది. సో ఇన్ దిస్ వీడియో వీ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్స్ సెకండ్ రోమన్ నెంబర్ 2లోని సెకండ్ ప్రాబ్లం నుంచి 9th ప్రాబ్లం వరకు సాల్వ్ చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.